హాయ్ అండి. మీరెప్పుడు గారెలు చేసినా మా హోటల్‌లో లాగా మెత్తగా, టేస్టీగా రావాలనుకుంటే గనక నేనెలా చేస్తున్నానో ఆ విధంగా చేయండి. మీకు కూడా వస్తుంది. ముందుగా గుండుపప్పు 3-6 గంటల సేపయినా సరే నానబెట్టుకోవాలండి. నేనైతే నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకొని, పొద్దున శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్‌లో వేసేసుకుంటాను. కొద్దిగా నీళ్లు వేసుకొని, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని, పిండిని మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా మనకి చేతితో గారెలు వేయడానికి ఏ లూజ్ అయితే కావాలో అంతవరకు అయితే రుబ్బుకుంటానండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. గుండుపప్పు కూడా మీరు మంచి క్వాలిటీది తీసుకుంటేనే గారెలు మనకి మెత్తగొస్తాయండి. గుండుపప్పు లూజ్ తీసుకుంటే గనక క్వాలిటీ అస్సలు బాగోదండి. నేనెప్పుడు కూడా డబుల్ హార్సే వాడతాను. అదే తెచ్చుకుంటామండి. దీన్ని రుబ్బుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాగా బీట్ చేసుకొని, ఈ విధంగా గారెల్లాగా వేసుకుంటే గనక మనకి గారెలనేవి చాలా మెత్తగా ఉంటాయండి. టేస్ట్ కూడా బావుంటాయి. ఫుల్ వీడియో కావాలనుకుంటే గనక కింద ట్యాగ్ చేస్తానండి. ఎవరికైనా కావాలితే చూడండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తే చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. చల్లారిన తర్వాత కూడా గట్టిపడవు. చాలా మెత్తగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. తినే కొలది తినాలనిపిస్తుంది. మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటే గనక కొద్దిగా మైదా పిండి కలిపితే సరిపోతుందండి. ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి. సాఫ్ట్‌గా కూడా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది.